హాయ్ ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఇన్ తెలుగు ఆడియోకి మీ అందరికీ స్వాగతం. చూడండి, చక్కగా ఈరోజు బైబిల్ ఆడియో అది వినుట ద్వారా, బైబిల్ని వినుట ద్వారా, ఆ వాక్యాలు ధ్యానించడం ద్వారా మనలో ఏమొస్తుందంటే విశ్వాసం. విశ్వాసం అది మనం దేనికైనా రీచ్ చేయగలం. విశ్వాసం ద్వారా దేన్నైనా గెలవగలం. మనం ప్రార్థన చేయకన్నా, దేవుని వాక్యం చదవకన్నా మనం ఏది సాధించలేం. అలాంటిది మన ముందుకి ఇప్పుడు చదువు రాని వారి కోసం, చదువు వచ్చే వారి కోసం అందరికీ అవైలబుల్గా ఈ ఛానల్ మీ ముందు ఆడియో రూపంలో తెచ్చింది. నీతివంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తుంది. ఆ విశ్వాసం మీలో పెరగాలి అని అంటే వాక్యం వినడం ద్వారా మాత్రమే. ఈ వాక్యం వినండి, ఎంజాయ్ చేయండి, దేవుని ఆశీర్వాదం. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా, దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరునూ అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కటలేదు. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. అష్డోదు వారిని, దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అష్డోదు వారు సంభవించిన దాని చూచి, ఇశ్రాయేలీల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగానున్నదే. ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము గదా. అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీల దేవుని మందసమును మనము ఏమి చేయదుమని అడిగిరి. అందుకు వారు, ఇశ్రాయేలీల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి. అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా, దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి, మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలీల దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చిరనిరి. కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టియుండెను. సావక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను. ఈ ఆడియో బైబిల్ ద్వారా మీరు దీవించబడుతున్నారని మీకు ఈ ఆడియో బైబిల్ దీవెనకరంగా ఉంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీ యొక్క ప్రార్థన విన్నపం మాకు పంపించండి. మేము నమ్ముతున్నాం ఈ యొక్క ఛానల్ ద్వారా, ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా ఆశీర్వదింపబడ్డారు. థ్యాంక్ యూ.